హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉంటే పండుగప్ప ఫిష్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. పండుగప్ప ఫిష్ కర్రీ చూపిస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఇది ఒక్కటే ముళ్ళు ఉంటుంది అనమాట. పండుగప్పకున్న స్పెషల్ ఏంటంటే ఒకటే ముళ్ళు ఉంటుంది ఫిష్లో, చాలా బాగుంటుందండి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టుకుందాం. ఫిష్ని మ్యారినేట్ చేసేసి పెట్టేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసి ముక్కలను అయితే ఇలా పెట్టేసుకొని ఒక 10 minutes అయితే ఉంచేద్దామండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ పెట్టించేసాం కదండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలండి. తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. యాలకులు, లవంగాలు, గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, అన్నీ అల్లం ముక్క అండి, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కూడా రెడీ చేసి మిక్సీ పట్టుకోవాలండి. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్, నేనైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసుకుందాం. పొయ్యి మీద మూకుడు పెట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మనం బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగనివ్వాలి. మనం చిక్కుడు పసుపు, కొంచెం సాల్ట్, అంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చేప ముక్కలు వేసాం కదండి. ఒక 2 స్పూన్స్ కారాన్ని కూడా వేస్తున్నానండి. కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్. పట్టుకున్న మసాలాని వేసేసి బాగా కలుపుదామండి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఇందులో వేసేద్దామండి. అన్నీ ఇలా వేసేసి ఒక్కసారి మనం నెమ్మదిగా మెల్లగా కలుపుదాం ఫ్రెండ్స్. ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయండి ఫిష్. మళ్ళీ తర్వాత అసలు గంట అనేది పెట్టకూడదండి. జస్ట్ ఇలా కలిపేసి వాటర్ అయితే వేసేద్దాం. గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి నేను. మెల్లగా కలిపేసి మూత పెట్టాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి 10 minutes ఉంచుదామండి. మూత తీసి చూద్దామండి. గోదావరి పండుగప్ప ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు, కొద్దిగా దిగురు కదా, కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 5 minutes ఉంచుదామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పండుగప్ప ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. పండుగప్ప ఫిష్ ఇగురు కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.